సచివాలయాలు త్వరలో మూసేస్తున్నారా? మూతపడుతున్నాయా? దాదాపు 15,000 సచివాలయాలు మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ వెర్షను, అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ వెర్షను, లేకపోతే కొంతమంది పబ్లిక్ ఒపీనియను. సో, వీళ్ళేమంటున్నారంటే, ఈ సచివాలయ ఉద్యోగుల్ని బానిసల్లాగా చూస్తా ఉన్నారు. ఒక టైమింగ్స్ లేదు. తర్వాత పెన్షన్ ఇవ్వాలి, సర్వేలు చేయాలి, ఒక టైమింగ్స్ ఉండదు. ఫీల్డ్ వర్క్ ఉంటుంది. నైట్ వర్క్ చేయాలి, ఎర్లీ మార్నింగ్ వర్క్ చేయాలి. అండ్ డే అండ్ నైట్ రీసెంట్‌గా ఒక సర్వే కూడా చూసాము. జగ్గయ్యపేటలో ముక్తారాపురం అని శివరాత్రి తిరణాలు ఏదైతే ఉందో అక్కడ ఈ బాత్రూముల దగ్గర అక్కడ కూడా ఉండాలి అని చెప్పి డ్యూటీ వేశారు. అంటే వీళ్ళ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. పిండ ప్రదానం దగ్గర, బాత్రూముల దగ్గర, మహిళల స్నానాల గదుల దగ్గర డ్యూటీ వేశారు. ఒకవేళ రాకపోతే చాలా కఠినంగా పనిష్మెంట్ ఉంటుందన్నట్టు దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు జగ్గయ్యపేట మండలం. అండ్ ఇక్కడ ఒకటే విషయం అర్థం కావట్లేదు. సచివాలయ ఉద్యోగులు అంటే సిబిఎన్ గారు ఇక్కడ ఖచ్చితంగా సిబిఎన్ గారు ఎప్పుడైనా కానీ ఒక పేరు అనేది ఉంది. చాలా కఠినంగా ఉంటాడు. సో చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా కఠినంగా ఉంటుంది. చాలా బాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ తోటి బాగా వర్క్ చేయిస్తాడు. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అని చెప్పారు అని ఉంది. ఒక పేరు అనేది ఉంది. దానికి తగ్గట్టుగానే చాలా స్ట్రిక్ట్ గా అంటే అందరితో పని చేయించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సిబిఎన్ గారిని సపోర్ట్ చేయడం కాదు కానీ ఇక్కడ ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి. కానీ సచివాలయ ఉద్యోగులు నాకు తెలిసి మనుషులు కాదనుకుంటున్నారా? లేకపోతే సచివాలయ ఉద్యోగులకి అసలు ఇక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదనుకుంటున్నారా? ఎటుపోతున్నాం మనం? ఇంకోటి ఈ విషయం ఖచ్చితంగా జగన్ గారు ఈ వీడియో ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. జగన్ గారు ఈ విషయం మీద ఖచ్చితంగా మీరు స్పందించాలి. ఇప్పుడు ఈ ఏదైతే వాలంటీర్లను ఎలాగైతే తీసేశారో అంటే పొమ్మనకుండా పొగబెడతాం, మన సామెత ఉంది కదా, పొమ్మనకుండా పొగబెడుతుందని ఎంతమంది సచివాలయ ఉద్యోగులు ఆ ఉద్యోగాలు చేయలేక సూసైడ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు దాని నుంచి బయటకు వచ్చేసేసి ఏదో ఈ ఉద్యోగాలు వద్దురా బాబు అని చెప్పి బయటకు వచ్చి చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు, ఏదో ఒక ఉద్యోగాలు, జీవితం ఇది కాదురా నాయన, ఇది నా వల్ల కావట్లేదు, ఆత్మాభిమానం చంపుకొని మరీ దిగజారి పని చేయలేకపోతున్నానని చెప్పి డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్ళు ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్ కదా అని జాయిన్ అయితే బాత్రూముల దగ్గర, స్నానాల గదుల దగ్గర, పిండ ప్రదానం దగ్గర ఇట్లాంటి పనులు చేపిస్తున్నారా? బానిసలు అనుకుంటున్నారా అనేది చాలా మంది సచివాలయ ఉద్యోగుల ఆవేదన. నాకేమనిపిస్తుందంటే ఈ వాలంటీర్లను ఏ విధంగా అయితే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఈ వాలంటీర్లను ఏ విధంగా అయితే చిన్నగా డైల్యూట్ చేసేసారో అదే విధంగా ఈ వ్యవస్థ నిర్వీర్యం, గ్రామ సచివాలయం అనే వ్యవస్థని నిర్వీర్యం చేసే పనిలో ఉందా గవర్నమెంట్? త్వరలో సచివాలయాలు మూతపడుతున్నాయా అంటే అనుమానంగా ఉంది నాకు కూడా. నాతో పాటు చాలా మందికి ఇదే అనుమానాలు రావచ్చు. ఎందుకంటే పొమ్మనకన్నా పొగబట్టడం అంటే ఇదేనేమో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు? చెప్పాలి. ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అది వదిలిపెట్టేసేసి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని ఎలా ఊడబీకాలని ఆలోచిస్తున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? సచివాలయం ఉద్యోగులు ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటే సాధ్యమైనంత వరకు ఈ వీడియోని జగన్ గారి దగ్గర వరకు మనం వచ్చి జగన్ గారు ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు, అప్రాక్సిమేట్లీ 1,00,000 మంది ఉద్యోగులు 1,00,000 పైచిలుకుంటారు. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం కలిపి 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో ఉంటారు. 1,00,000 అనుకుందాం. 1,00,000 మంది ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలు. ఈ ఒక్క పాయింట్ చాలు 2029లో సిబిఎన్ గారికి అధికారం దూరం అవడానికి. దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓట్ పర్సెంట్ మీకు మరీ ఎక్కువేం రాలేదు. జగన్ గారికి వైసీపీ సీట్ల పరంగా తక్కువ వచ్చినప్పటికీ వైసీపీకి దాదాపు 39% ఓట్లు ఉన్నాయి. 6% ఓట్లే ఉన్నాయి మీకు. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ కలుపుకుంటే కొంచెం ఎక్స్ట్రానే ఉన్నాయి. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. మీరు ఎంతమంది కలిసి వచ్చారు? ఒకే ఒకరు అక్కడ మిగతా సీట్ల దగ్గర ఎంత క్రాస్ ఓటింగ్ జరిగింది ఏందనేది అందరికి, ప్రజలందరికీ తెలుసు. అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు ముగ్గురు. రైట్, ఇక్కడ ఆలోచన చేయాలా. ఈ ఒక్క పాయింట్ చాలు. ఈ 1,00,000 మంది అప్రాక్సిమేట్లీ నెంబర్ నేను ఫ్లోలో చెప్తున్నాను. ఈ నెంబర్ తప్పైతే మీరు కమెంట్లో చెప్పండి, ప్రాబ్లం లేదు. కానీ 1,00,000 మంది ఉద్యోగులు, 1,00,000 మంది కుటుంబాలు, వీళ్ళు చాలు. 2000 అన్నారు కదా శాశ్వతంగా వచ్చే 30 సంవత్సరాలు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మేమే ఉంటాం అధికారంలో. ఈ ఒక్కటి చాలు. 30 సంవత్సరాల సంగతి తర్వాత ఎరుగు. 2029లో అది మళ్ళీ మీ కుర్చీ దూరం కాకుండా, లేకపోతే అధికారం మీకు మళ్ళీ చేపట్టే పరిస్థితి ఉందంటారా? సచివాలయ ఉద్యోగులు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీకు వీలైనంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఖచ్చితంగా దీన్ని నేను మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను. జగన్ గారి వరకు చేరేదాకా
అటు సిబిఎన్ గారి వద్దకు చేరేదాకా కూడా మనము ఇది కంటిన్యూ చేస్తాము. ప్రశ్నించడం అనేది మార్పు ఖచ్చితంగా మరో ముందడుగు. ఒక్క 2 వీడియోలు చేశానో లేదో అప్పుడే థ్రెటనింగ్స్ వచ్చేస్తున్నాయి, బెదిరింపులు వచ్చేస్తున్నాయి, కేసులు పెట్టేస్తామని. అన్నిటికీ సిద్ధమయ్యే నేను మార్పు అనే కొత్తగా మొదలు పెట్టాను. అన్నిటికీ సిద్ధం నేను. థ్యాంక్ యూ.